రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ నో మనం ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాం. సో దిల్షుక్ నగర్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఒక అమ్మాయిని కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ కొడుకు కొన్ని వేధింపులకు గురి చేసి ఆ అమ్మాయి తనంతట తను ఆత్మహత్య చేసుకునేలాగా చేశాడని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అయితే ఆ అమ్మాయి బాడీని ఉస్మానియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాళ్ళ రిలేటివ్ ఒకరు ఉన్నారు. ఒకసారి పూర్తిగా అతను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, లాస్ట్ టైము అమ్మాయి దగ్గర నుంచి మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? నేను యాక్చువల్గా సండే మాట్లాడాను. ఒక జాబ్ వాకిన్ ఉంది వెళ్ళమని. ఇట్లా నాకు ఏమేమి క్వశ్చన్స్ అంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా చేయాలి, ఇలా జాబ్ సెర్చ్. ముగ్గురం వచ్చింది జాబ్ సెర్చ్ కోసమే, నేను వదిన వాళ్ళ తమ్ముడు బావ. సో మీరు కూడా హైదరాబాద్లోనే ఉంటారా? ముగ్గురం కలిసి హైదరాబాద్ వచ్చాం 1.5 months బ్యాక్. జాబ్ కోసం సెర్చింగ్కి వచ్చాం కదా అని సండే రోజు ఫోన్ చేశాను. ఇట్లా అన్నాను. ఓకే చిన్నోడా వెళ్తానన్నది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. మండే రోజు ఓకే వర్చువల్ ఇంటర్వ్యూ ఉందిరా, నేను ట్యూస్డే వెళ్తా అంది. నిన్న వెనస్డే అయితే ఇక నీకేమైనా అబ్బాయి తెలుసా? అబ్బాయి ఈ అమ్మాయితో మాట్లాడుతున్నట్టు కానీ ఈ అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు కానీ అంటే నీతో షేర్ చేసుకోవడం ఎప్పుడైనా అట్లాంటివి? లేదండి, అట్లాంటి ఎప్పుడు లేదు. షేర్ అంటే ఈ విషయం మాకు నిన్న యాజ్ ఏ ఫ్రెండ్గా కూడా లేదు. ఎప్పుడైనా నిన్న తెలిసింది తప్ప, అసలు ఇలాంటి ఒక అబ్బాయి ఉన్నాడని తప్ప ఎప్పుడు ఇలాంటి షేర్ చేసుకోలేదు. నిన్న జస్ట్ నార్మల్గా ఫోన్లో కానీ ఆ కాంటాక్ట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏం జరిగిందని నిన్న తెలిసింది. అందులో కొన్ని చాట్ హిస్టరీ కానీ ఆయన చేసిన మెసేజెస్, వీడియో కాల్స్ అంతెందుకు, అమ్మాయి చనిపోయేటప్పుడు అతను వీడియో కాల్లో ఉన్నాడు. అమ్మాయి హ్యాంగ్ చేసుకునేటప్పుడు అతను వీడియో కాల్లో చూశాడు. ఎవరు చెప్పారు మీకు? ఫ్రెండ్స్ కిటికీలోంచి చూసినప్పుడు అతను వీడియో కాల్లో ఉంది, వాళ్ళు చూశారు. ఆ తర్వాత ప్రూఫ్ తన వీడియో కాల్ చూసుకుని హ్యాంగ్ చేసుకుంటుంటే బయట నుంచి ఫ్రెండ్స్ కాపాడే ప్రయత్నం చేయలేదా? నుంచి అదే అసలు ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తారు. ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి కింద ఇలా జరుగుతుంది అనేసరికి వాళ్ళు కిందకి హడావిడి వచ్చేసరికి కిటికీలోంచి చూశారు. ఇట్లా హ్యాంగ్ అని కనబడేసరికి వెంటనే పరిగెట్టి మన హాస్టల్ ఓనర్స్ని, వాళ్ళు అంటే అందరు లేడీస్ ఉంటారు కదా, లేడీస్ హాస్టల్ వాళ్ళు బదులు కూడా అవ్వకపోయేసరికి కింద ప్రింటింగ్ ప్రెస్ ఆయన పిలిచి ఆయన బద్దలు కొట్టాడంట. అప్పటికి డిస్ప్లే అంటే చూసేసరికి వీడియో కాల్ రన్ అయ్యింది ఉంది. అదంతా ఎందుకు, నేను ప్రూఫ్ ఇచ్చాను. అతను వీడియో కాల్ 1:35 వరకు ఆయన వీడియో కాల్ మాట్లాడింది, నేను ప్రూఫ్ స్క్రీన్ షాట్ ఇచ్చాను, అందరు మీడియాకి పంపాను. ఎందుకనంటే ప్రూఫ్ లేకుండా మనం ఎలిగేషన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, నేను ఎప్పుడు మాట్లాడా, అదంతా అబద్ధం అంటారు. ఓకే అబద్ధం అనుకుంటే ఫ్రెండ్స్ చూశారు, ఐ విట్నెసెస్ ఉన్నారు, వీడియో కాల్ చేసింది ఉంది. నువ్వు మాట్లాడింది 1:35 వరకు, 1:35 నుంచి నువ్వు 1:40 వరకు మాట్లాడే, 1:42 వరకు మాట్లాడావు. మా అబ్బాయి పేరు హరీష్, చిడెం హరీష్. వాళ్ళ ఫాదర్ పేరు చిడెం మోహన్ రావు. వాళ్ళ ఫాదర్ పొలిటికల్ కాంగ్రెస్లో తిరుగుతారు. ఇంతకుముందు మండల్ ప్రెసిడెంట్ చేశారు కాంగ్రెస్లో. ఇప్పుడు ఏదో ప్రాథమిక హక్కుల సంఘానికి అతను కూడా మీ సైడా లేకపోతే హైదరాబాద్కి చెందిన వ్యక్తి? వాళ్ళు అంటే మా తర్వాత ఊరండి, మా మండలం వాళ్ళది. అంటే వాళ్ళు వెంకటాపురం, మాది ఆలువాక. ఇద్దరిది ఒకే డిస్ట్రిక్ట్ లోకి వస్తుంది కదా? డిస్ట్రిక్ట్, ములుగు డిస్ట్రిక్ట్ అండి. అయితే వీళ్ళు మా మావయ్య వాళ్ళను, ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఫాదరు నార్మల్గా చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. అలా పరిచయం అయి ఉంటుంది తప్ప ఇలా అయిద్దని, ఇలా అయింది అని లేకపోతే ఇలా ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వరకు మామూలుగా తెలుసు. కానీ ఇక్కడ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనే విషయం మీకు తెలియదు? ఎవరికి తెలియదు. నిన్నటి ఇక్కడ వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు. అయితే ఏదో గొడవ విషయంలో నార్మల్గా మా అత్తయ్య అంటే ఇట్లా గొడవలు అవుతున్నాయి అని చెప్పి తెలిసింది అత్తయ్యకి, నార్మల్గా తెలిసింది. వాళ్ళ అమ్మకు చెప్పింది ఆమె? ఏం గొడవలు అని చెప్పిందని క్లారిటీ లేదు. అమ్మ అసలు మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేదు. అసలు నిన్నటి నుంచి ఇంకా అమ్మకి చనిపోయిందని తెలియదు కూతురు. మా ఉదయం చనిపోయిందని మా అత్తయ్యకి తెలియదు. తినట్లేదు, ఏం చేయట్లేదు, జస్ట్ సూసైడ్ అటెంప్ట్ చేసిందంటేనే అలా ఉంది ఆమె. ఇంకా చనిపోయిందంటే ఏమవుద్ది? అందుకే ఏం చెప్పలేదు. ఇప్పుడు ఆమె ఇట్లా సాయితే గొడవ అవుతుంది అంటే ఎందుకు, ఏం గొడవ అవుతుందంటే ఇట్లా చిడమంకులు ఏం చెప్పిందో తెలియదు. నేను చెప్తుంది ఏంటంటే మేబీ చిడమంకులు వాళ్ళ అబ్బాయి ఫోన్ ఇట్లా గొడవ అవుతుందంటే ఆయనకి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి ఇట్లా గొడవలు అవుతున్నాయని ఏదో అడిగేసరికి ఏం చేసుకుంటావో చేసుకో, కేసు పెట్టుకుంటే పెట్టుకో అన్నాడంట. అబ్బాయి కదా, అబ్బాయి వాళ్ళ ఫాదర్. ఏది ఇట్లా గొడవలు అవుతున్నాయి, ఎవరు కాల్ చేశారు? వాళ్ళ ఫాదర్ చేసి ఇట్లా గొడవ పెట్టుకుంటున్నాడు అంటే హాస్టల్ దగ్గరికి వెళ్ళి మేబీ ఏదో అడిగింది. సరే ఏదైనా సరే గొడవని ఆపడానికి ట్రై చేస్తే అతను ఏం చేసుకుంటావో చేసుకో. అమ్మాయి చనిపోక ముందు జరిగింది ఇదంతా? చనిపోక ముందు జరిగింది అంటే ఆ రోజు జరగలేదు, 2 days బ్యాక్ జరిగింది. ఏది గొడవ గురించి ఇది మాకు నిన్ననే తెలిసింది. మాకు అసలు ఏం జరిగిందని నిన్న వెళ్ళేవరకు ఎవరికి ఏం తెలియదు. సరే ఎవరైనా గొడవ అవుతుంది అనుకుంటే నార్మల్ గొడవ అవుతుంది అనుకుంటారు, కానీ ఆ పర్సన్ సూసైడ్ వరకు ప్రొవోక్ చేసి సూసైడ్ చేసుకుంటాం అంటే వీడియో కాల్ చూసి అంత ఉంటాడని ఎవరు అనుకోరు కదండి.
చూశాడు. అప్పటికి ఎవరికి చెప్పలేదు. ఫ్రెండ్స్కి 135 నుంచి 142 7 minutes గ్యాప్ తర్వాత కాల్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్కి. 7 minutes ఒక మనిషి ప్రాణం బతికియచ్చు, కానీ ఆయన ఇనిషియేటివ్ తీసుకోలే, చూసుకుంటా ఉన్నాడు. 7:42 తర్వాత ఇక ఇతను మిస్డ్ కాల్స్ ఉన్నాయి, వీడియో కాల్ చేస్తా ఉంటే చచ్చిపోయినా ఎట్లవుతుంది. హాస్టల్లో అమ్మాయి సెపరేట్గా ఒక రూమ్లో ఉంటుందా? లేదండి, యాక్చువల్గా ఒక హిందీ అమ్మాయితో ఉంటుందంట. ఆ అమ్మాయి ఊరెళ్ళిందంట, నిన్ననే వచ్చి. రూమ్ షేరింగ్స్ ఉంటాయి కదా, అలా మీ సిస్టర్ 1 షేరింగ్ లో ఉందా, 2 షేరింగ్ లో ఉంది? ఒక హిందీ అమ్మాయి, ఆ హిందీ అమ్మాయి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు పోలీస్ వాళ్ళు. అయితే ఆ అమ్మాయి ఊరెళ్ళి వచ్చిందంట, ఈ అమ్మాయి లేదు కాబట్టి వేరే రూమ్ లో పడుకుందంట నిన్నటి వరకు. పక్క బెడ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్సే వాళ్ళ దగ్గర పడుకుందంట. అయితే నిన్న ఇక ఎవరి రూమ్ లో వాళ్ళు వెళ్తా ఉంటారు కదా, వెళ్ళి ఇక వీళ్ళు లంచ్కి వెళ్ళేసరికి లంచ్కి లేట్ అవుతుంది కదా అన్నట్టు వీళ్ళు ఉన్నారంట. తీరా చూస్తే ఈ ఫోన్ చేసేసరికి వెళ్ళి చూసేసరికి ఆ గ్యాప్, ఎంతో గ్యాప్ కాదండి, 30 minutes గ్యాప్లో వాడు కాపాడాలంటే కాపాడచ్చు, ఫోన్ చేయాలంటే చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ చేయాలంటే ఇవ్వచ్చు. వాడు ఇవ్వలేదు, ఇంకా ఎలా అయినా సరే ఎవరు ఆపలేదు. అంటే ఎందుకు మీ సిస్టర్ని టార్గెట్ చేసి అతను ఇలా చేశాడు? మీ ఫ్యామిలీ కూడా ఫ్రెండ్స్ అంటున్నారు, అంటే గతంలో ఏమైనా వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటివి అయినా ఉన్నాయా? గతంలో అయితే ఏం లేవండి, గతంలో ఏం లేవు. కాకపోతే మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా పరిచయం ఏర్పడి ఏమన్నా అయిందేమో తెలియదు, కానీ కాల్ హిస్టరీస్లో, చాట్ హిస్టరీస్లో ఉన్నాయి. అది పోలీస్. నువ్వు చాట్ హిస్టరీ నువ్వు చూసాను అంటున్నావు కదా, నువ్వేం చూసావు? మెసేజ్లు ఎలాంటి మెసేజ్లు చూసావు? నేను చూసిన వరకు అయితే ఆ అబ్బాయి అంటే మొత్తం కాదు, జస్ట్ నార్మల్ చూసింది, అది మనకి ఇవ్వలేదు. నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలా అంటే ఒక పదాలు, నువ్వు మంచిదా అంటే నువ్వు ఎక్కడెక్కడో పోయావు తెలియదు. బ్లాక్ మెయిలింగ్ అట్లా ఉందా లేకపోతే ఏంటి? హెరాస్మెంట్ ఎలా అంటే నువ్వు అలాంటి దానివి, ఎవరితో పోయావు నాకేం తెలుసు అన్న అలాంటివి అనమాట. నాకేం తెలుసు, ప్రూఫ్ ఏంటి, నేను ప్రూఫ్తో చూపిస్తా, లేకపోతే ప్రూఫ్ చేసి చూపిస్తా, ఏం అంటే ఇలాంటి మాటలు అనమాట. అంటే ఒక పర్సన్ని మెంటల్గా నేను ఇగో నువ్వు అలాంటి దానివే, నువ్వు అలాంటి దానివే, అలాంటి దానివే అంటే నీకెందుకు అంటే, ఇప్పుడు మీరున్నారు బ్రో, నేను నిన్ను తిడితే నీకు కోపం వస్తుంది, నువ్వు ఎదవి అని అంటే నేను ఎదవని కాదని నీకు కోపం వస్తుంది. అలాంటిది నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు తప్పు చేసావు అంటే కోపం రాదా? అందులో నేను చదివిన మెసేజ్ ఏంటి తెలుసా, నీకు ఎందుకు కోపం వస్తుంది, తప్పు చేయకపోతే ఎందుకు కోపం వస్తుంది, తప్పు చేసిన వాళ్ళకి కోపం వస్తుంది అంట. అంటే ఈయన మరి సైకాలజీ, ఫిలాసఫీలు అన్ని చదివాడు మరి. కానీ ముందు అంటే ఈ మెసేజ్లన్నీ పక్కన పెడితే ముందు హాస్టల్ దగ్గరకు వచ్చి అబ్బాయి గొడవ చేశారని చెప్తున్నారు. ఫ్రెండ్స్ చెప్పడం వల్లే తెలిసిందండి, మాకు తెలీదు. ఆ విషయం మీకు ఎవరితో షేర్ చేసుకోలేదు? అమ్మాయి ఎవరికి షేర్ చేసుకోలేదు, జస్ట్ హాస్టల్ వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్కి తప్ప ఎవరికి తెలియదు. అది నిన్న వెళ్తే తెలిసింది అంతే, అంతకు మించి అసలు గొడవ అయింది ఇలాంటి నిన్న గొడవ అయింది అని ఫ్రెండ్స్ చెప్పారు, ఓనర్స్ చెప్పలేదు. అదే ఇట్లా గొడవ చేశాడు, గొడవ అయింది. మరి గొడవ అయినప్పుడు హాస్టల్ ఓనర్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా? ఇన్ఫార్మ్ చేయలేదండి, ఇన్ఫార్మ్ చేయలేదు. రైట్. అయితే మరి ఇప్పుడు ఏంటి పోలీస్ వారిని మీరు ఏం డిమాండ్స్ చేస్తున్నారు? డిమాండ్స్ అంటే ఒకటే అండి, ప్రెజెంట్ సూసైడ్ కేసు మీద నడుస్తుంది, అనుమానం ఉన్న వాళ్ళ మీద రావాలి అనుకుంటే ఎంక్వైరీ కేసు పెట్టారు, ఇంకా లేదా? పెట్టాం, నైటే కేసు పెట్టాం. నైట్ మా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, వచ్చేసేపు మేము అక్కడే కూర్చున్నాం, స్టేషన్లోనే ఉన్నాం. పోలీసులు ఏమి ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు మాకు గైడే చేశారు, ఇలా చేయాలి, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని. కానీ కేసు మాత్రం ప్రెజెంట్ ఒకటే సెక్షన్ పెట్టారు, 174 సెక్షన్ అని చెప్పి సూసైడ్ మీద పెట్టారు. మరి మిగిలిన వాళ్ళని అటాచ్ చేసాం కదా సార్ అంటే ఏం చెప్పారనంటే ప్రెజెంట్ సూసైడ్ కేసు మీదే నడుస్తుంది, అది అయిపోయిన తర్వాత ఎంక్వైరీలో వచ్చిన తర్వాత అప్పుడు ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ ఎంక్వైరీ ఉంటుంది, అప్పటి వరకు ఇదే నడుస్తుంది అని అన్నారు. ఎవిడెన్స్ అంతా తీసుకున్నారా మరి మీ దగ్గర నుంచి? ఎవిడెన్స్ అంతా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, మా దగ్గర ఏం లేదు. అమ్మాయి ఫోన్ కానీ అన్ని వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, హాస్టల్ రూమ్మేట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, అంటే హిందీ అమ్మాయి ఉందన్నో, ఆ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా మీకు? ఇన్ఫర్మేషన్ అంటే గొడవ అయింది, ఇట్లా మెసేజ్ చేశాడు, చాట్లు ఒకసారి అంటే నేను చూసినవి కాకుండా మిగిలినవి కూడా చూడండి అని చెప్పింది వాళ్ళేనండి. వాళ్ళే చేశారు, వాళ్ళే చెప్పారు. అంటే తెలుగు వాళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళే కొంచెం అంటే మీకు ఒకవేళ ఎవిడెన్స్ కావాలి అనుకుంటే ఇట్లా చూడండి ఉంటుంది ఫోన్లో, అంటే మా గొడవ పెట్టుకునే అయితే ఇట్లా చిన్న మామూలుగా చెప్పే, ఎవరైనా మొత్తం షేర్ చేసుకోకపోయినా కొంచెం షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్తో. అంటే అమ్మాయి ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది? ఇప్పుడు వచ్చి మేము 2 months అండి, బట్ ఇంతకుముందు ఒక 1.5 year బ్యాక్ వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఒక 10 months ఉంది. మొన్న మేము ముగ్గురం కలిసి మళ్ళీ జాబ్ సెర్చ్ కోసం అని వచ్చాము. అంటే అమ్మాయి బ్రదర్ కూడా ఇక్కడే ఉంటాడు హైదరాబాద్ లో? ముగ్గురం ఇక్కడ. అంటే బ్రదర్ ఏంటి అంటే పని ఉండి మా